ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్స్ తగులుతున్నాయి. వరుసగా కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ సభ కంటే ముందే జాయినింగ్స్ పూర్తి చేసేలా కాంగ్రెస్ అగ్రనేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలే టార్గెట్ గా నేతలు పావులు కదుపుతున్నారు. ఇక ఇప్పటికే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీలో చేరారు. ఇక ఇవాళ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. త్వరలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్స్ తగులుతున్నాయి. వరుసగా కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ సభ కంటే ముందే జాయినింగ్స్ పూర్తి చేసేలా కాంగ్రెస్ అగ్ర నేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలే టార్గెట్ గా నేతలు పావులు కదుపుతున్నారు. ఇక ఇప్పటికే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అల్లు అర్జున్ మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీలో చేరారు. ఇక ఇవాళ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. త్వరలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కొడలు తీగల అనితారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్స్ తగులుతున్నాయి. వరుసగా కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ సభ కంటే ముందే జాయినింగ్స్ పూర్తి చేసేలా కాంగ్రెస్ అగ్రనేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఇక ఇప్పటికే వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అల్లు అర్జున్ మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీలో చేరారు. ఇక ఇవాళ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. త్వరలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్లు తగులుతున్నాయి. వరుసగా కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇక ఈ నెల 27న ప్రియాంక గాంధీ సభ కంటే ముందే జాయినింగ్స్ పూర్తి చేసేలా కాంగ్రెస్ అగ్రనేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఒక పక్కన చూస్తుంటే రానున్న లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి నేతలు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలోకి నగరానికి సంబంధించిన మేయర్లు కావచ్చు, మాజీ మేయర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ కౌన్సిలర్లు, మేయర్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్న క్రమం కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా పక్కా ప్రణాళికలతో వెళుతుంది. ఇప్పుడు 14 స్థానాల్లో గెలిచేందుకు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్లో కొంతమేర పార్టీకి సంబంధించి బలహీనత ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన అక్కడ బలోపేతం క్యాడర్ను పెంచుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది. ఇక దాంట్లో భాగంగానే ఇప్పటికే నగరానికి సంబంధించిన కూడా స్పెషల్గా చేరికల అంశం పైన కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అనేది గత కొద్ది రోజులుగా చూసాం. మనం ఏదైతే వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అలాగే ఈరోజు సంబంధించి కూడా డిప్యూటీ మేయర్ ఈరోజు ఏదే శ్రీలతా రెడ్డి దంపతులు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఈరోజు చేరున్నారు. తీగల కృష్ణారెడ్డికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా చేసిన నేపథ్యం ఉన్నారు. ఇప్పుడు ఆయన గత కొద్ది రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి కూడా కొద్ది రోజులుగా ప్రచారాలు కూడా వినిపిస్తున్న నేపథ్యం పార్టీలో చేరుతారని కూడా ఆయన ఏదైతే ఆయన కోడలు అనితారెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమం కనిపిస్తుంది. ఇక మరికొన్ని రోజులు అంటే పూర్తిగా ఈ నెల 27న చేవేల వేదిక కూడా మరో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాబోతున్నారు. ఇక 2 గ్యారెంటీలకు సంబంధించి కూడా అదే వేదిక కూడా ప్రకటించే నేపథ్యం కనిపిస్తుంది. ఇక చేరికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఇక దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇక్కడ ఏదైతే హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ చేశారు కాబట్టి ఇప్పటికే ఇప్పుడు కొనసాగుతున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా గత కొద్ది రోజుల క్రితం డిప్యూటీ మేయర్ శ్రీలతతో కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు డిప్యూటీ మేయర్ దంపతులు ఏదైతే శ్రీలతారెడ్డి దంపతులు కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు కాబట్టి మరికొన్ని రోజుల్లో ఇంకా చేరికలు పెరిగే అవకాశం ఉన్నది. ఇక వారితో పాటుగా ఈరోజు 6 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక మొత్తంగా ఈ నెల 27న కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా కొనసాగుతున్న క్రమం ఉన్నది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ కావచ్చు, మాజీ మేయర్ బొంతు రామన్తో పాటుగా బాబా ఫసీద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఫోకస్ చేస్తున్న నేపథ్యం అనేది పార్టీ బలోపేతం చేయాలి, పార్టీ క్యాడర్ను పెంచాలి. ఇక్కడ ఎంఐఎం సంబంధించి కూడా బలంగా ఉంటుంది కాబట్టి ఈ లోక్సభ స్థానానికి సంబంధించి కూడా గట్టి పోటీ ఇచ్చే విధంగా కూడా అభ్యర్థి ఎంపిక జరగాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు చేరికల అంశం పైన తీసుకొస్తున్న నేపథ్యం అనేది పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఎంఐఎంకి గట్టిగా పోటీ ఇచ్చే విధంగా, ఓటు చీల్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యం అవుతుంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్నది. ఇక మరోమారు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి అగ్రనేతలు ఇక్కడికి వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. వెన్నెల అయితే హరీష్, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కోమటిరెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలలోపే బీఆర్ఎస్ నుంచి వలసలు ఉంటాయని చెప్పి, ఈ నేపథ్యంలోనే ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి వలసలు ఉన్నాయంటారా? అలాగే చూసుకుంటే ఇంకా మున్ముందు ఇంకా చేరికలు ఉండే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా ఇప్పటికే చూసాం బీఆర్ఎస్ నేతలు పట్నం సునీతా మహేందర్ రెడ్డితో పాటుగా ఎక్కడ ఏదైతే పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న వెంకటేష్ నేత, అలాగే ఇప్పుడు ఈరోజు చేరుతున్న శ్రీలతారెడ్డి దంపతులు, ఇక గతంలో ఏదైతే మైనంపల్లి బొంతు రామ్మోహన్ సంబంధించిన దంపతులు, ఇంకా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున చేరారు. ఇక మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా కొనసాగుతున్నారు కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కూడా ఇప్పటికే పిసిసి ముఖ్య నేతలు టచ్లో ఉన్నారు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి
ఈ సెగ్మెంట్ బలమైన సెగ్మెంట్లో అక్కడ బలమైన నేతను పెట్టే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తారు కాబట్టి అట్లాంటి నేత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఆకర్షించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏదైతే తీగల కృష్ణారెడ్డి సంబంధించి కూడా ఆయన మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నెల 27న అంటే ప్రియాంక గాంధీ సమక్షంలో కూడా భారీగా చేరికలు ఉన్నట్టుగా ప్లాన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ క్యాడర్ను పెంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా 14 సీట్లు గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇచ్చి ప్రధాని చేయడం లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అమలు చేస్తూ దాంట్లో భాగంగా ప్రత్యేకంగా బలహీనంగా ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ల పైన కూడా ఫోకస్ చేసింది. అక్కడ చేరికలు ప్రచారాలకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉంటారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డితో కలిసిన వాళ్ళంతా కూడా హైదరాబాద్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలే కాబట్టి వాళ్ళంతా కూడా మర్యాదపూర్వకంగా కలిసినామని చెప్పినప్పటికీ ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రియా, అయితే హరీష్, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితిలో అసలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ చేరికలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మరి బుజ్జగింపులు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా, లేక ఇప్పుడు వచ్చే ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు సీట్లు సాధించగలదంటారు? ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పాజిటివిటీ కొనసాగుతున్నది. 62 స్థానాలు అసెంబ్లీ స్థానాలు నెగ్గించుకుంది. ఇప్పుడు 14 స్థానాల్లో లక్ష్యంగా వెళుతుంది. ఇక ప్రజల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారని కూడా సర్వేలు చేశారు. ఇక్కడ సునీల్ కనుగోలు వ్యూహకర్తగా ఉన్నారు. అక్కడ ప్రజలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇప్పుడు 68 రోజుల్లో ఏం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాల గురించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఇప్పుడు నాడి కావచ్చు, వచ్చే ఎన్నికలకు సంబంధించి అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థిని గెలిపించాలని పైన కూడా ప్రత్యేకంగా సర్వేలు చేశారు. ఈ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో, ఇక గ్యారంటీలకు సంబంధించి గృహజ్యోతి కావచ్చు, 500 ఉచిత విద్యుత్ సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజల్లో సానుకూలత ఉన్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా కొంతమేర ఇప్పుడు పార్టీకి సంబంధించిన నేతలను వెతుకులాట పనిలో పడ్డారు. ఇప్పుడు ఇతర అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి అక్కడ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇప్పుడు టికెట్ దక్కని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లను కూడా కరువయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ కావచ్చు, భంగపడ్డ నేతలు ఇప్పుడు ఆ టికెట్లు దానికి సంబంధించి కూడా ఇంకా కార్యాచరణ సిద్ధం చేయలేదు. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే కార్యాచరణ కూడా సిద్ధం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడున్న పాజిటివిటీని, ప్రజల్లో ఉన్న పాజిటివిటీని కొనసాగిస్తూ 14 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే ఆకర్షించే విధంగా కూడా కార్యాచరణ సిద్ధమైంది. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా ముఖ్య నేతలను కూడా ఆకర్షించే కార్యాచరణ సిద్ధమైంది. వాళ్ళు టికెట్ కోరితే ఖచ్చితంగా అక్కడ సంబంధించిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన పైన సర్వేలు చేస్తారో ఆ సర్వే నివేదికల ఆధారంగా కూడా టికెట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. వినలా రైట్ హరీష్, థ్యాంక్ యూ.